అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలలో మొదటి గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులగం. ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యము, మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యము, 1 కప్పు పెసరపప్పు. బియ్యం ఎంత తీసుకుంటే పెసరపప్పు అంతే తీసుకుంటే మనకి పులగం అనేది చాలా మెత్తగా రుచిగా వస్తుందండి. చక్కగా 2 వేసిన తరువాత 2 సార్లు పిసికి శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగినటువంటి బియ్యము పెసరపప్పులో మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. మామూలుగా అన్నానికి 4 కప్పులు వేసుకుంటాము, పులగానికి మాత్రం 5 కప్పులు వేసుకోవాలి. 5 కప్పులు వేసుకున్న తరువాత మూత పెట్టి అరగంట పక్కన పెట్టేయాలండి. అరగంట అయిన తరువాతనే మనము పులగం అనేది తయారు చేసుకోవాలి. అరగంట అయిందండి, చక్కగా నానినవి. పులగం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూను ఆవు నెయ్యి వేసుకోవాలి. మనము ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలలో పూజ చేసేటప్పుడు అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఆవు నేతితోనే తయారు చేసి పెట్టాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని మిరియాలు, కాస్త జీలకర్ర, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, చిటికెడంత ఇంగువ, ఇవన్నీ వేసి మంచి సువాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో మనము ముందు నానబెట్టుకున్నటువంటి బియ్యము పెసరపప్పు ఉంది కదండి, వాటర్తో సహా ఒకేసారి ఈ పోపులో వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత, అంటే కాస్త వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలండి. వేడి మీదనే మనము కలుపుకుంటే మనకి ఈ పులగం అనేది మెత్తగా వస్తుందండి. అందువలన ఇక్కడ మీరు గమనించగలరు, మనము బియ్యము పెసరపప్పు నానబెట్టుకోవడం వలన మనకి ఈ పులగం అనేది మెత్తగా వచ్చింది. చక్కగా గరిటెతో కలిపి దీనికి మళ్ళీ మనము కాస్త నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు వేయించుకొని ఈ పులగంలో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే వెంటనే ఒక గిన్నెలోకి తీసుకొని చాలా సింపుల్గానే తక్కువ టైంలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చండి. అంటే మనము ఎటువంటి హడావిడి లేకుండా మొదటి లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం అండి ఇది. అమ్మవారికి పెట్టే ప్లేట్ తీసుకొని దాని మీద ఒక ఇస్తరాకు వేస్తున్నాను. ఇస్తరాకు మీద మనం తయారు చేసుకున్నటువంటి పులగాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఆల్రెడీ మనం నేతితోనే పోపు పెట్టామండి, ఇట్లాగనే సమర్పించవచ్చు. అమ్మవారికి ఇంకాస్త నెయ్యి జోడించి జీడిపప్పు వేయించుకొని చివర్లో ఈ నైవేద్యం మీద ఉంచి సమర్పిస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా మొదటి వారము అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యం పులగం తయారీ విధానం చూశారు కదండి. మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి లక్ష్మీ గురువారము పూజ ఎలా చేసుకోవాలో అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. మన శారదాస్ ఛానల్లో నైవేద్యాలు తయారీ విధానము వీడియోస్ వస్తాయి. అమ్మ దీవెన ఛానల్లో పూజా వీడియోస్ వస్తాయండి. తప్పకుండా 2 ఛానళ్ళు ముందుసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.